नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। कालेश्वरम प्रोजेक्ट में मुबैना बेज़ाब्तगियों की सीबीआई इंक्वायरी के खिलाफ आज भैंसे में बीआरएस पार्टी कायदीन व कारकुनान ने भैंसा शहर के निर्मल चौराहा पर सड़क रोककर एहतजाज किया। इस मौके पर मदोल हल्का बीआरएस पार्टी कायद बिल्लास गादेवर ने खिताब करते हुए कहा कि कांग्रेस हुकूमत बीजेपी के साथ मिलकर बीआरएस को बदनाम करने की कोशिश कर रही है, जबकि कालेश्वरम मंसूबा किसानों के लिए राहत का बाइस है। इन्होंने कहा कि केसीआर ने कालेश्वरम प्रोजेक्ट को तामीर करते हुए न सिर्फ किसानों को राहत दी बल्कि बंजर ज़मीनों को सैराब किया। ये मंसूबा न सिर्फ हिंदुस्तान बल्कि दुनिया में एक बहुत बड़ा प्रोजेक्ट है, जिसने हालिया मौसलाधार बारिश के दौरान 60 लाख क्यूसिक पानी को ज़ख़ीरा किया था। बाद अज़ा मीडिया से खिताब करते हुए डॉक्टर किरण कोमरेवार ने कहा कि आज सीबीआई कांग्रेस और बीजेपी बन गई है। माजी में कांग्रेस हुकूमत रियासती सतह पर सीबीआई को हुकूमती कंट्रोल में देने की सख्त मुखालिफत करती थी, लेकिन आज वो बार बार रियासती मामलात में सीबीआई को शामिल कर रही है। डॉक्टर कोमरेवार ने इल्ज़ाम लगाया कि कांग्रेस पार्टी कालेश्वरम प्रोजेक्ट में मामूली नुकसानात को बढ़ा चढ़ाकर पेश करके बीआरएस पार्टी को बदनाम करने की कोशिश कर रही है और आने वाले इंतखाबात के करीब इस तरह की साजिशें रच रही है। इन्होंने अवाम को बार बार कराया कि कांग्रेस पार्टी की ये हरकतें बेनकाब हो चुकी है और आने वाले इलाकाई इंतखाबात में अवाम कांग्रेस को सबक सिखाएगी। मज़ीद डॉक्टर कोमरेवार ने केसीआर के ख़िलाफ़ दर्ज सीबीआई केस के फौरी अजाले और माफ़ी का मुतालबा किया। इस मौके पर बीआरएस पार्टी कायदीन व कारकुनान की कसीर तादाद मौजूद। ప్రభుత్వము వాళ్ళకు చేతగాక సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మాట అయిని సిబిఐకి కేసు అప్పచెప్పాలని చూస్తున్నదో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ ని అరెస్ట్ చేస్తామనుకున్న ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్టు మన దేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు. దానికి ఒక పిల్లర్ కుంగిపోయినంత మాత్రాన ఏదైతే వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీలో ఉన్న ప్రతినిధులు కానీ ఆయన పేరు రూపుమాపే విధంగా కాళేశ్వరం అవసరం వచ్చి పడితే మొత్తం పడగొట్టైనా ఆయన పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరంలో మొన్న వచ్చిన వరదలకి దగ్గర 10 లక్షల కంటే ఎక్కువ క్యూసెక్లో నీళ్లు ఆపినాయంటే ఆ కాళేశ్వరంలో దమ్మున్నట్లనే. వీళ్లకు చేతకాక బీజేపీ వాళ్ళకు కుమ్మక్కైపోయి ఏ సిబిఐకి అయితే రేవంత్ రెడ్డి అపోజ్ చేస్తుండేనో ఆ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి ఆయన అడగడము చాలా విడ్డూరము. ఇక్కడ పాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, చెప్పు చేతులు నడుస్తున్నది బీజేపీ వాళ్ళు చెప్పిన విధంగా. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ కొరకు నీళ్లు ఇంతకు మొదలు తెలంగాణ రాకనే మొదలైతే పరిస్థితులు ఉండేనో అంతకంటే మంచి పరిస్థితులు ప్రతి ఒక్క రైతు బాగుపడ్డాడు. నీళ్లు ప్రతి దగ్గరికి నీళ్లు వచ్చినాయి. దాని తర్వాత కూడా కాంగ్రెస్కి ఏం దిక్కులేక 2 సంవత్సరాల నుంచి వచ్చిండ్రు. వాళ్ళు తలుచుకుంటే రిపేర్ చేస్తే ఒక 4-5 లక్షల రూపాయలు రిపేర్ అయ్యేదానికి మొత్తం పడగొట్టి కేసీఆర్ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. అది ఎన్నటికీ కూడా ముమ్మాటికి కూడా అది నిజం కాదు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కొత్త ఏం కాదు కేసులు. మేము ఉద్యమంలో ఎన్నో కేసులు, పోలీస్ కేసులు కాకుండా రైల్వే కేసులు ప్రతి ఒక్కటి అనుభవించిన వాళ్ళము. కాంగ్రెస్ వాళ్ళు అక్కడి నుంచి సీల్డ్ కవర్లా వస్తే ఈయనలో సీఎం ఉన్నాడు. ఆయన 6 నెలలు ఉంటాడా 3 నెలలు ఉంటాడా ఆయనకి తెలియదు. ఆయన పబ్లిసిటీ పొందడానికి రోజు ఒక్క కొత్త అధ్యాయం తీసుకొచ్చి కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు. దానికి ప్రజలే తిరుగుబాటు చెప్తారు. నీకు చాత అయితే దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా మాట్లాడు. లేకపోతే చంద్రబాబు నాయుడుకో మోదీకో ఉత్తాసు పలికే విధంగా తెలంగాణ ప్రజల నీళ్లు దోచుకుపోయి ఆంధ్రకు పెట్టే విధంగా చేయడం ఇది మాటికి తప్పే. నీకు తెలుసు నీ ఇల్లు కట్టుకున్నా ఒక దగ్గర 2 దగ్గర ప్రాబ్లం వస్తుంది. దాన్ని రిపేర్ చేసుకోవాలి కానీ దాన్ని మొత్తం ఇల్లు కూల కొట్టేసి ఎవరు కూడా కట్టుకోడు. 1-2 పిల్లర్లు అవడం వల్ల ఇంత పెద్ద దుమారం లేపి కేసీఆర్ లాంటి దేవుడు లాంటి కేసీఆర్ మీద నువ్వు నింద మోపుతున్నావు. నువ్వు సత్యనాశ అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. ఎట్టి పరిస్థితి కూడా వచ్చే రోజులలో నీ గవర్నమెంట్ కానీ నువ్వు కానీ కడపడుకుంటూ పోతావు అని చెప్పేది ముదల్ తాలూకా బైన్సా నుంచి హెచ్చరిస్తున్నాము. దయచేసి నీకు కొంచెమైనా మానవత్వం అనేది ఉంటే సిబిఐకి అప్పచెప్పి నీ ఇజ్జత్ పోగొట్టుకోవడం అంటే నువ్వు ఇంట్లో కూర్చోవడమే మంచిగా. నీ పార్టీ ఎమ్మెల్యేలు అపోజ్ చేస్తున్నారు,
దానికి అసెంబ్లీలో పెట్టి ఏదో ఉమాయించడానికి పబ్లిక్ని తప్పువ పట్టడానికి నువ్వు చేస్తున్న నాటకం విరమించుకోవాలని చెప్పేసి మరి ఒకసారి నిన్ను కోరుకుంటూ జై హింద్. కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ లాగా మారిపోయింది సిబిఐకి నిర్వచనం. కేంద్ర పాలనా సంస్థ అయినటువంటి సిబిఐని మొన్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సిబిఐని అనుమతించలేదు. అట్లాంటిది సిబిఐని ఈరోజు కోరి రేవంత్ రెడ్డి ఇక్కడికి తీసుకొస్తుందంటే దాని అర్థం కాంగ్రెస్ మరియు బీజేపీ ఒకటే అని తెలిసిపోతుంది. ఈ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి కేసీఆర్ మీద నిందలు మోపడానికే ఈరోజు ఈ సిబిఐకి అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంతకుముందు సిబిఐని అపోజ్ చేసినాడు, ఎన్నడూ కూడా సిబిఐని సమర్థించలే. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కర్ణాటకలో కానీ ఎక్కడ కానీ సిబిఐని అనుమతించట్లే. అటువంటిది ఈరోజు సిబిఐని తీసుకొస్తున్నారంటే కాంగ్రెస్ బీజేపీలు ఒకటే. చిన్నపాటి 12 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్లో కేవలం 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన లక్షల కోట్ల రూపాయలతో కట్టించినటువంటి లక్షల ఆయకట్టుని మనకు నీటినిస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన కాళేశ్వరం బ్రిడ్జిని, కాళేశ్వరం ప్రాజెక్టుని అప్రతిష్ట పాలు చేయడానికి దాన్ని కేవలం వీరు కక్షపూర్తంగా దాన్ని వీళ్ళే పడగొట్టి మరింత పడగొట్టి దాన్ని డ్యామేజ్ చేసి కేసీఆర్ గారికి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది క్లియర్గా మనకు తెలుస్తుంది. మొన్నటికి మొన్న అన్నగారు చెప్పినట్టు ఇంత పెద్ద వరదలలో ఇంత పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం తట్టుకొని నిలబడింది. లక్షల ఆయకట్టుకి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఇదే మొండి వైఖరి ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఓటర్లు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కేవలం కాళేశ్వరాన్ని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ చేరుకుంటున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్ల మూమెంట్లో మళ్ళా కాళేశ్వరం అనే అదొక బూచిలాగా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నమే చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలతోనే ఎలక్షన్లతోనే మీ యొక్క పతనం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నాం. ఓటర్లు ఖచ్చితంగా మీకు ఓటుతోనే బుద్ధి చెప్తారు. మీ మీద ఈరోజు ఏదైతే కేసీఆర్ గారి మీద మచ్చ దేవాలని చేస్తున్నారో మీకే వినాయక చవితి రోజు చదువుకునే కథలలో నువ్వు ఒక మచ్చలాగా నిన్ను చూస్తే మా అందరికీ పాపం తగులుతుంది అనే విధంగానే రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు చరిత్రని హెచ్చరిస్తూ ఏదైతే సిబిఐకి అప్పచెప్దాం అనుకుంటున్నారో అది ఎంబడే విరమించుకొని కేసీఆర్ గారికి ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలి ఇంత చేసినందుకని డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ.